హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. శ్రీహరి లేడీస్ టైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ, కుట్టే వాళ్ళకి కానీ ఏదైనా చిన్న చిన్న టిప్స్తో నా ఛానల్ మాత్రం మీరు ఫాలో అవ్వండి. నేనైతే చాలా ఈజీగా కట్ చేస్తానండి బ్లౌజులు. 5 బ్లౌజులు లైనింగ్ బ్లౌజులండి. ఒకేసారి కట్ చేద్దామని చెప్పేసి 5 లైనింగ్లు ఒకేసారి కొంచెం నీళ్లు చల్లి నేనెప్పుడూ చెప్పేదే నీళ్లు మాత్రమే చల్లుతాను వాటి మీద. నీళ్ళల్లో ముంచి ఆరేయటం అనేది చెయ్యను ఎప్పుడు కూడా. మన కటింగ్‌కి ఈజీగా కూడా ఉండాలి కదా! అలాగా ఆ బ్లౌజులో ప్రాబ్లమ్స్ వాళ్ళేమీ చెప్పకపోతే మాత్రం నేను దాన్ని అలా గుర్తుపెట్టుకొని ఆ బ్లౌజ్ మీద కూడా కొంచెం వాటర్ చల్లుతాను. ఎందుకంటే మనకి ముడతలేదన్నా ఉంటే ఆదులు పట్టుకోవటానికి సాఫీగా వస్తుందన్న ఉద్దేశంతో అలా చేస్తాను. ఇక వెనక పార్ట్ తీసేసిన తర్వాత సో నేనైతే కటింగ్ అలా ఈజీగా చేసేస్తానండి. డ్రాయింగ్ కూడా నేను గీయటం చాలా తక్కువ. గుర్తు పెట్టుకుంటే నాకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తాను. ఖాతాలు మాత్రం నా దగ్గర ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ నా దగ్గరే ఇస్తారండి. ఇంకా బయట ఎక్కడా ఇవ్వరు. కాబట్టి వాళ్ళు నాకు కూడా కొంచెం వాళ్ళకి నేను అలవాటు పడిపోవటం, వాళ్ళు నాకు అలవాటు పడిపోవటం అనేది జరుగుతుంది. ఇకపోతే వెనక పార్ట్ తీసేసిన తర్వాత చేతులైతే కంపల్సరీగా చేతులు తీసేసుకోవాలండి మనకి. అది కటింగ్ విధానం అది. చాలామంది ఫ్రంట్ తీసిన తర్వాత చేతులు తీస్తారు. కానీ అలా కాకుండా మనం బ్యాక్ సైడ్ తీసేసిన తర్వాత హ్యాండ్స్ తీసేసుకుంటే నేను ఎక్కువగా అనేది డ్రాయింగ్ చాలా తక్కువ. వీడియోల్లో మాత్రం డ్రాయింగ్ గీస్తున్నాను. దీనికి కూడా కొంచెం అలవాటు పడ్డానేమో డ్రాయింగ్ గీయటానికి అనేది నాకు అర్థమైంది. మీకు చెప్తూ కూడా కొన్ని నేర్చుకోవచ్చు కదా అన్న ఆలోచన అయితే నాకైతే వచ్చిందండి. కొన్ని ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఏదైనా పొరపాటు చెప్తున్నామా అనేది వీడియోకి ఇంప్రూవ్ అవ్వచ్చు కదా. నాకైతే ఎక్కువగా నేర్పించడం అనే దాని మీద అయితే ఎక్కువగా నేను ఆలోచన అనేది ఎప్పుడూ నాకు ఉండదు. నాకు నేనుగా ఇట్టా వర్క్ చేసుకోవటం అనేది ఎక్కువ అలవాటు పడిపోయింది. ఎందుకంటే కుటుంబానికి ఇదే ఆధారం కాబట్టి. అలా ముందు డ్రాయింగ్ ఎదర పార్ట్ అయితే గీసేస్తానండి. గీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ ఆది పడతాను. పైన భుజం మీద నుంచి కింద క్రాస్ బెల్ట్ వరకు. క్రాస్ బెల్ట్ తీసేసి తర్వాత చెస్ట్ నేను ఎలా గీస్తానో అలాగే ఆది పట్టేటప్పుడు భలే బాగా సూట్ అవుతుందండి నాకు మాత్రం. నాకు అదొక అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. తర్వాత పిచ్చి పిచ్చిగా గీతలు లేకుండా ఉంటాయి కదా, అది ప్రతి జాకెట్కి నాకు అలాగే అసలు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ టైం నేను కుడుతూ ఉంటాను కాబట్టి అదొకటి నాకు ఆలోచన వచ్చిందేమో. సూపర్.